మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. పేపర్ 1 అండ్ పేపర్ 2 స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. ఎపిసెట్ రిజల్ట్స్ కూడా ఈరోజు విడుదల చేశాయి. ఎపిసెట్ ర్యాంక్స్ మంచిగా ఆఫ్టర్నూన్ తర్వాత వాళ్ళ ర్యాంక్స్ చూసుకుని చాలా కాన్ఫిడెంట్గా పేపర్ 2కి వెళ్ళారు. కాకపోతే పేపర్ 2 అనేది చాలా టఫ్ వచ్చింది. సో పేపర్ రివ్యూ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జేఈ అడ్వాన్స్ 2026 పేపర్ 1 అండ్ 2 రెండు టఫే. అందులో ఏది ఎక్కువ టఫ్ అంటే పేపర్ 2 టఫ్. పేపర్ 2 చాలా టఫ్ వచ్చింది పేపర్. ఓకేనా, అయితే ఈసారి పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేసిండు. పేపర్ ప్యాటర్న్ నెగిటివ్ మార్కింగ్ చేంజ్ చేయడము, అలా యాజ్ యూజువల్ దిస్ టైం ప్యాటర్న్ చేంజ్ చేసిండు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 4 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంటీజర్ టైపు, దానికి నో నెగటివ్, సింగిల్ ఆన్సర్ టైపు, మల్టిపుల్ ఆన్సర్ టైపు అండ్ ప్యాసేజ్ పారాగ్రాఫ్ టైపు, ఈ సెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే నెగిటివ్ మార్కింగ్ అనేది కొంచెం చేంజ్ చేసిండు. ఫైనల్గా 2025తో పోలిస్తే ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అడ్వాన్స్డ్ ప్యాటర్న్ ముందు మనం ఎగ్జామ్లో ఎంటర్ అయినంత వరకు వాళ్ళు ముందు చెప్పరు. ఓకే, ఎవ్రీ ఇయర్ అంతే. ఓకే, బట్ లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఇయర్ సేమ్ ఉండే, బట్ ఈ ఇయర్ అయితే ప్యాటర్న్ చేంజ్ చేసిండ్రు. సో పేపర్ విషయానికి వస్తే, పేపర్ 1 పేపర్ 2 విషయానికి వస్తే, కెమిస్ట్రీ చాలామంది స్టూడెంట్స్ చెప్పిన పాయింట్ ఏంటంటే కెమిస్ట్రీ కొన్ని ఎక్కువ క్వశ్చన్ చేసినాం సార్ అని చెప్తున్నారు అనమాట. కెమిస్ట్రీ ఓకే, కెమిస్ట్రీ మోడరేట్ టు టఫ్. ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఈజీ కాదు మై డియర్ స్టూడెంట్స్, మోడరేట్ టు టఫ్. కొద్దిమంది అయితే చాలా టఫ్ అని కూడా అంటున్నారు. నేను ఎక్కువ మంది చెప్పిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నా. మోడరేట్ టు టఫ్ పేపర్ 1. పేపర్ 2లో లెందీ అండ్ మోర్ టఫ్ దాన్ మార్నింగ్ పేపర్. పేపర్ 2లో మార్నింగ్ పేపర్ కన్నా ఎక్కువ టఫ్ వచ్చింది కెమిస్ట్రీ విషయానికి వస్తే. సో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ పేపర్ 2 అనేది పేపర్ 1 కన్నా టఫ్ సింపుల్గా. ఓకేనా, సో దీనివల్ల టఫ్ వల్ల బెనిఫిట్ ఏంటో నేను చెప్తా చూడండి. నెక్స్ట్ ఫిజిక్స్ టఫ్, మార్నింగ్ టఫ్ అండ్ పేపర్ 2 కూడా టఫర్ దెన్ పేపర్ 1. మార్నింగ్తో పోలిస్తే ఈవినింగ్ పేపర్ టఫ్ అనమాట. నెక్స్ట్ మ్యాథ్స్ టఫ్, కాకపోతే కొన్ని క్వశ్చన్స్ చేశారు, కొంచెం ఎక్కువ టైం ఇచ్చి 3-4 మినిట్స్ టైం ఇచ్చి సాల్వ్ చేశారు కొన్ని క్వశ్చన్స్. ఓకేనా, బట్ పేపర్ 2 విషయానికి వస్తే లెందీ వచ్చింది, చాలా లెందీగా టఫ్ అనిపించింది. చాలామంది స్టూడెంట్స్ అసలు మేము ఒక 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు వేయడానికి నాకు 40-50 నిమిషాలు పట్టింది సార్ అని చెప్పారు మెనీ స్టూడెంట్స్, బట్ సాల్వ్ చేశారు ఆ ఆన్సర్. ఓకేనా, సో ఫైనల్గా రివ్యూ అంటే పేపర్ 1 పేపర్ 2తో పోలిస్తే పేపర్ 2 వెరీ టఫ్, పేపర్ 1 కూడా టఫే. ఓకే, అది అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పిన నెంబర్ ఏంటంటే సార్ నేను 25 క్వశ్చన్స్ వరకు చేశాను, 31 క్వశ్చన్స్ వరకు చేశాను, 35 చేశాను అని చెప్తున్నారు. పేపర్ 2 కూడా 30, 32, 25, 40 క్వశ్చన్స్ అలా చేశాం సార్ అని చెప్తున్నారు. ఒక్క ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ మాత్రమే ఈ నెంబర్ చెప్పారు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్ పెట్టిన ఎగ్జామ్లో కూడా చాలా ఎక్కువ స్కోర్స్, మంచి టాప్ స్కోర్స్ వచ్చే స్టూడెంట్స్ ఇది చెప్పారు. చాలా తక్కువ నెంబర్ ఇది, 35-40 చాలా చాలా తక్కువ. నాకు తెలిసి ఒక 2-3 స్టూడెంట్స్ చెప్పి ఉంటారు. మేబీ వాళ్ళకి మంచి ర్యాంక్, వాళ్ళకి ఆల్రెడీ 99.9% జేఈ మెయిన్స్ ఉంది, ఒక స్టూడెంట్కి అయితే 100%. ఇక్కడికి వస్తే 50% స్కోర్, 50% స్కోరు ఉంటే మీకు జేఈ అడ్వాన్స్లో బిలో 5,000 ర్యాంక్ వస్తుంది, ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది 50% స్కోర్ ఉంటే. నెక్స్ట్ 35-40% స్కోర్ ఉన్న, రిజర్వేషన్ ఉంటే 30% స్కోర్ ఉన్న మీకు ఐఐటి సీట్ గ్యారంటీ, నో డౌట్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి. పేపర్ కొంచెం టఫ్ అనిపించింది, అనుకున్నట్లు రాయలేకపోయాం సార్ అని చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. ఓకేనా, సో భయపడకండి, ఎందుకంటే మీ రిజల్ట్ చూసిన రోజు, మీ ర్యాంక్ చూసిన రోజు ఖచ్చితంగా మీ ఫేస్లో స్మైల్ కనిపిస్తుంది. ఎందుకంటే అరే నేను సగం క్వశ్చన్స్ వేసాను, నాకు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది ఏంటి అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులో నో డౌట్, ఎందుకంటే పేపర్ అనేది ఆ రేంజ్లోనే ఉంది, ఈజీ అయితే లేదు. నెక్స్ట్ టోటల్ పేపర్. ఓకే, టోటల్ పేపర్ అలా ఎక్కువ క్వశ్చన్స్ చేసేలాగా ఉన్నాయన్నమాట. టఫే కానీ కొంచెం టైం ఇస్తే ఎక్కువ క్వశ్చన్స్ చేసేలాగా ఉన్నాయి. ఓకే, మోర్ క్వశ్చన్స్ అనమాట. మెనీ స్టూడెంట్స్ ఏం చేశారంటే కెమిస్ట్రీ ఎక్కువ క్వశ్చన్ చేశారు, మ్యాథ్స్ నెక్స్ట్ ఫిజిక్స్ అనమాట. బట్ ఫ్యూ స్టూడెంట్స్ అయితే కెమిస్ట్రీ ఎక్కువ చేశారు, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ మ్యాథ్స్, ఇలా రాశారు స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ని. ఎక్కువ మంది రాసిన కేసు చెప్తున్నా నేను. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది మీకు, బిట్సాట్ ఎగ్జామ్ ఉంది. అస్సలు రిలాక్స్ అవ్వకండి, బిట్సాట్ కూడా బెస్ట్ ఇవ్వండి. ఓకేనా, బిట్సాట్ టాప్ 500 వస్తే మొత్తం ఫ్రీ, మీకు ట్యూషన్ ఫీజు ఏముండదు అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మీకు ఒకవేళ ఐఐటీకి మిస్ అయితే మనం సెకండ్ ప్రయారిటీ ఇది పెట్టుకోవచ్చు. సో ది బెస్ట్ ఇవ్వండి మీరు. అండ్ నెక్స్ట్ ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా మై డియర్ స్టూడెంట్స్, ఆ ఎగ్జామ్స్ రాసి రిలాక్స్ అవ్వండి. మీరు రిలాక్స్ ఒక 2 to 3 months టైం దొరుకుతుంది. జోసా కౌన్సిలింగ్ కూడా ఆల్మోస్ట్ మీకు
టు 40 days వరకు జరుగుతుంది. నెక్స్ట్ సీసాబ్ అవన్నీ కలిస్తే ఎప్సెట్. ఇక నెక్స్ట్ మీరు రిలాక్స్డ్గా ఫోకస్ ఆన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్ అన్నీ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. ఎటువంటి రూపాయి తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెయిన్ ఏంటి అంటే, సార్ ఏ కాలేజ్ బాగుంటుంది, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ బాగుంటుంది, ఈ బ్రాంచ్ బాగుంటుందా, నేను ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ ఐఐటి మద్రాస్ ఇవ్వాలా, ఐఐటి బాంబే ఇవ్వాలా, కాన్పూర్ ఇవ్వాలా, ఖరగ్పూర్ ఇవ్వాలా, రూర్కీ ఇవ్వాలా, ఆ ప్రయారిటీ ఆర్డర్ నేను ఎలా ఇవ్వాలి సార్ అని అదొకటి. సార్ నేను సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఈసీ ఇవ్వాలా, బ్రాంచ్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మీకు డౌట్స్ వస్తాయి కదా. ఇవన్నీ మన ఛానల్ ఫ్రీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ యొక్క సీనియర్స్, సూపర్ సీనియర్స్, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అవన్నీ గ్యాదర్ చేసుకొని ఓకే కొంత కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ఛానల్ తరపున ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీ డౌట్స్ కామెంట్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ప్రాపర్ వేలో ఎంక్వైరీ చేసుకొని కొంత అనలైజ్ చేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఛానల్ని ఫాలో అవుతుండండి. కాలేజ్ లిస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టాలి టోటల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. జోసా కౌన్సిలింగ్లో ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ ఇటువంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. అలాట్మెంట్ కాలేజ్ అలాట్ అయిన రోజు ఏం చేయాలి, రౌండ్ టు రౌండ్ ఎలా మూవ్ కావాలి, ఇలా చాలా మాక్ అలాట్మెంట్ అంటే ఏంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఓకే మనము ఏదైనా డాక్యుమెంట్ విషయంలో ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, అవన్నీ మన ఛానల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు కౌన్సిలింగ్ గురించి డౌట్ వచ్చిందంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఏ వీడియో చేసినా ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. నెక్స్ట్ ఎగ్జామ్ మాత్రం రిలాక్స్ అవ్వకండి. ఎగ్జామ్ బాగా రాసి తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఫోకస్ చేయండి. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఈరోజు కొద్ది మంది స్టూడెంట్స్ చెప్పిన నెంబర్ బట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ఐఐటి సీట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.